దేవుడు స్పందిస్తాడు. చదవండి. యోబు గ్రంథము 38వ అధ్యాయము మొదటి వచనం. అప్పుడు యెహోవా సుడిగాలిలో నుండి ఈలాగున యోబునకు ప్రత్యుత్తరమిచ్చెను. యోబు 38:1. దేవుడు మనతో సూర్యుడు ప్రకాశిస్తుండగా మాట్లాడాలని మనం ఎక్కువగా కోరుకుంటాం. కానీ కొన్నిసార్లు ఆయన తుఫానులో నుండి మాట్లాడాల్సి ఉంటుంది. యోబునుద్దేశించి దేవుడు చేసిన ప్రసంగం ప్రకృతిలోని ఆయన కార్యాలపై కేంద్రీకరించబడి, దాంట్లో 77 ప్రశ్నలు, మధ్య మధ్య ఆ ప్రశ్నల గురించిన దైవిక వ్యాఖ్యానంతో కూడి ఉంటుంది. ఈ ప్రశ్నించడం యొక్క ఉద్దేశమంతా దేవునితో సమానుడిగా ఆయనను కలుసుకొని, తన విషయాన్ని సమర్థించుకోవడానికి చాలిన స్థితి, సామర్థ్యం తనకు లేదని యోబు తెలుసుకునేలా చేయడమే. నీవు పిలిచిన ఎడల నేను నీకుత్తరమిచ్చెదను. నేను పలికెదను. నీవు నాకుత్తరమిమ్ము అని యోబు దేవుణ్ణి సవాలు చేశాడు. 13:22. ఇప్పుడు దేవుడు యోబు సవాలుకు స్పందించాడు. నిశ్చయంగా తన ప్రసంగాలు జ్ఞాన వివేకాలతో నిండి ఉన్నాయని యోబు అనుకున్నాడు. కానీ దేవుని మొదటి ప్రశ్నే ఆ భ్రమను పటాపంచలు చేసింది. జ్ఞానం లేని మాటలు చెప్పి ఆలోచనను చెరుపుచున్న వీడెవడు? 38:2. దానికి లివింగ్ బైబిల్ ఇలా తాత్పర్యం చెప్తుంది. నీ అజ్ఞానాన్ని నా అనుగ్రహ సంకల్పాన్ని కాదనడానికి ఎందుకు ఉపయోగిస్తున్నావు? దేవుడు యోబు యొక్క యథార్థతను, నిజాయితీని ప్రశ్నించలేదు. లోకంలో దేవుడు అనుసరించే మార్గాలను వివరించడానికి యోబుకున్న సామర్థ్యాన్ని మాత్రమే ఆయన ప్రశ్నించాడు. యోబు తనకు దేవుని గురించి తెలుసు అనుకున్నాడు. కానీ తనకు దేవుని గురించి తెలియనిది ఎంతో అతడు గ్రహించలేదు. మన అజ్ఞానాన్ని గురించిన ఎరుకయే వివేకం దిశగా మనం వేసే తొలి అడుగు. లోతుగా ఆలోచించాల్సిన విషయం. ఒకవేళ మన అజ్ఞానాన్ని గురించిన ఎరుకయే వివేకం దిశగా మనం వేసే తొలి అడుగు అయితే, మీరు ఓ మహా అడుగు వేశారా? ఓ మోస్తరు అడుగు వేశారా? లేక ఓ చిన్నారి అడుగు వేశారా? వివరించండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.